మాతృదేవో భవ. ఇప్పుడు మనము మిథున రాశి వారికి వారఫలాలు అంటే 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు గోచార ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. 12వ తారీఖు నుండి శుక్రుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అట్లాగే 14వ తారీఖు నుండి రవి 14వ తారీఖున మకరం నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ వారంలో జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పు, వీటి కూడా ప్రాధాన్యత చాలా ఉంటుంది. అందుచేత ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ మిథున రాశి వారికి అష్టమంలో గ్రహాలు కొంచెము ఎక్కువగా 3 గ్రహాలు ఉన్నాయి. నాలుగు గ్రహాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు ఒకరోజు అక్కడ ఉండి మిగతా రోజుల్లో మళ్ళీ అష్టమంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి శుక్రుడు ఆయన కూడా అష్టమంలో 4 గ్రహాల ప్రభావం ఉన్నదండి. వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కుజుడు, బుధుడు, రవి ఉండటం వల్ల దానితో శుక్రుడు కూడా చేరటం వల్ల ఈ విషయంలో చంద్రుడు, గురువు మనకు అనుకూలిస్తూనే ఉన్నారు. కానీ ఈ 4 గ్రహాలు మనకి సాధారణమైన ఫలితాలు మాత్రమే ఇస్తాయి. అయితే ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం సాధారణ ఫలితాలని కూడా చెప్పుకోకూడదండి. అసాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొంచెం అపనిందలు వచ్చేటటువంటిది, అనుకోనటువంటి ఖర్చులు, అనుకోనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు, మనసుకి నెమ్మది ఉండదు. ఈ వారం రోజులు కుజుడి వల్ల నీచ స్థానం కూడా కాబట్టి కొంచెము మాటలో కాఠిన్యత ఉంటుంది. ఆ కాఠిన్యత వల్ల కూడా కొన్ని మనం కొందించుకున్నట్టే ఉంటాయి. కొన్ని చికాకులు, మాట కాఠిన్యం అనేటటువంటి పనికిరాని విషయమే. కానీ మరి గ్రహ ప్రభావం తప్పదు కదండి, మనకు తెలియకుండానే అవి జరిగిపోతూ ఉంటాయి. అంచేత ఆ కుజుడి వల్ల మాటలో కొంచెం సౌహార్దత కనిపించదు. అలాగే బుధుడు అక్కడ ఉండటం వల్ల వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో మనకి సరి అయినటువంటి ఫలితాలు మనకి కనిపించవండి. కష్టం ఎక్కువైపోతూ ఉంటుంది, ఫలితం తక్కువైపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆయన వల్ల ఉంటుంది. ఇక రవి వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం కూడా మనకి అక్కడ బాగానే కనిపిస్తూ ఉంటుందండి. అందుచేత 4 గ్రహాలు అక్కడ ఉండడం అనేటువంటిది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము. అలాగే మనకి సమయానికి తిండి, నిద్ర, సమయానికి తినడం కానీ సమయానికి నిద్రపోవడం కానీ ఇవి జరగవు. కొన్ని సమయం తప్పి ఒక రాత్రి నిద్ర లేకపోతే, ఒక రోజు భోజనం లేకపోయినా పర్వాలేదు, ఒక రాత్రి నిద్ర లేకపోతే మర్నాడంతా చికాకుగా ఉంటుంటుంది. ఆ విధంగా ఈ వారం రోజుల్లో కొంచెం నిద్ర సరిగా టైంకి నిద్రపోవడం, సమయానికి నిద్ర అంటే ఏవో పనులు జరుగుతూ ఉంటాయి. అవి తద్వారా మనం సరిగా నిద్ర లేకపోవడం, సరి అయిన సమయంలో సరిగా భోజనం చేయలేకపోవడం, ఏదో సమయం తప్పి భోజనం చేయటం, ఇలాంటి కొన్ని అంతా అలకల్లోలంగా ఉంటుంది. కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే నవగ్రహాల యొక్క జపం, స్తోత్రాలు చదువుకోండి. మీ ఇష్టమైనటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నట్టయితే వాటిని అన్నింటినీ మనం పరిష్కారం చేసుకోవచ్చు చక్కగా. దానివల్ల మనకు సుఫలితాలు కలుగుతాయి. అయితే ఈ మిథున రాశి వారికి గురు ప్రభావం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది మనకి. అలాగే భాగ్యంలో శని స్వస్థానం కాబట్టి అది ఆయన వల్ల కూడా మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితం లేకపోయినప్పటికీ స్వస్థానం కాబట్టి కొంతవరకు మనకి ఆయన ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా నవగ్రహాల యొక్క ప్రార్థన చేసుకోండి. రోజు గుడికి వెళ్ళండి వీరుంటే. శోభం భూయాత్. ఈరోజు మనము తులారాశి వారికి 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది. కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు. గోచార ప్రభావం ఏ విధంగా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది, వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే తులారాశి వారికి
తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా రవి ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులు ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు 12వ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలోకి వెళ్ళాక ఆయన మనకి శుభఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నారు ఇక్కడ ఈ రాశి వారికి. అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు రవి. నిజానికి 4వ స్థానంలో ఇప్పుడు చతుర్థ స్థానంలో రవి బుధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో రవి కుజునికి నీచ స్థానం అవుతోంది. అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది, ఆప్యాయత తగ్గుతుంది, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌకర్యాలు రావు. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి, మరే పర్వాలేదు. అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వృత్తి ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన. అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగడం ఆయన కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారు. ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు, గురుడు, రవి కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే రాహు, శని, గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అలాగే కేతు వ్యయంలో ఉన్న కేతు మనకైతే యోగించజాలడు. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుని స్థితి మాత్రం మనం కొంచెం చూసుకోవాలి. మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి. మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కని ఫలితాలు. ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని, రాహు, గురులు, ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు, రవి, బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు. మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి, సాధ్యమైనంత వరకు అది పూర్తవుతుందనే ఆశిద్దాం. ఓకే, సోహం భూయాత్.